అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. టీమిండియా 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచి ఫ్యాన్స్ అంతా సంబరాల్లో ఉంటే పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆవేదనలు ఉన్నట్టుగా కనబడుతుంది. నిత్యం భారత టీం పైన ఏడ్చేటువంటి పాకిస్తాన్ మాజీ క్రికెట్లు మరొకసారి అదే రకమైనటువంటి ధోరణి కనిపిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ మన విజయం పైన ఇప్పుడు అక్కసును వెళ్ళగక్కుతున్నాడు. ఇండియా ఆధిపత్యం వల్ల క్రికెట్ భ్రష్టు పట్టింది. ఒక రిచ్ కిడ్ తన పక్కన ఉన్న పేద పిల్లల్ని పిలిచి క్రికెట్ ఆడుకున్నట్లు ఉంది అని నోరు పారేసుకున్నారు అఖ్తర్. అంతేకాదు క్రికెట్ బాగుపడాలంటే ఫైనల్లో న్యూజిలాండ్ గెలిస్తే బాగుండేదంటూ తన అక్కసును వెళ్ళగెక్కాడు షోయబ్ అఖ్తర్. తను ఒక క్రికెటర్, ఒక క్రీడాకారుడు, మాజీ క్రీడాకారుడు, తనకు కూడా తెలుసు క్రికెట్ అంటే ఏంటిదనేది. అయినా కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు క్రికెట్ వర్గాలన్నింటినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక అఖ్తర్ వ్యాఖ్యల గురించి ఒకసారి క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ముందుగా అఖ్తర్ రిచ్ కిడ్ కామెంట్ గురించి చూద్దాం. నిజమే, బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు కావచ్చు, కానీ గ్రౌండ్లోకి దిగాక డబ్బులు బ్యాటింగ్ చేయవు, టాలెంట్ చేస్తుంది. ఒక జస్ప్రీత్ బుమ్రా పర్ఫెక్ట్ యార్కర్ వేయాలన్నా, హర్షదీప్ సింగ్ వికెట్లు తీయాలన్నా కావాల్సింది డబ్బు కాదు, సొంత టాలెంట్. గ్రౌండ్లో వాళ్ళు చిందించినటువంటి చెమట, కఠోర శ్రమ. టీమిండియా క్రికెట్ ఈ స్థాయిలో ఉందంటే కారణం కేవలం డబ్బు కాదు, మన దగ్గర ఉన్న పటిష్టమైనటువంటి డొమెస్టిక్ స్ట్రక్చర్. రంజీ ట్రోఫీలు, ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైనటువంటి ఆటగాళ్ళు అట్టడుగు స్థాయి నుంచి బయటకు వస్తున్నారు. మరి పీసీబీ ఏం చేస్తుంది? పీసీబీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి పొడుస్తూ మీ తోటి క్రికెటర్లు, షోయబ్ అఖ్తర్ మీ తోటి క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు చెప్తున్నారు భారత్కి పాకిస్తాన్కి తేడా ఇదే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఇక్కడ లోకల్ టాలెంట్ని గుర్తించేటువంటి ప్రోత్సాహం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయినందుకే మీ జట్టు సభ్యులకు ఫైన్ వేసి శిక్షించేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంది. అంటే క్రీడాకారులను చూసుకునేటువంటి విధానం మీద అలాగుంది కాబట్టి కింద ఉన్నటువంటి క్రీడాకారులను పైకి తీసుకొచ్చేటువంటి అది లేదు కాబట్టి మీ దగ్గర మీ క్రికెట్ అలా తయారైంది. టాలెంట్ ఉన్నా సానబెట్టే సిస్టమ్ లేక పాకిస్తాన్ క్రికెట్ నాశనం అవుతుంది. ఆ తప్పులు సరిదిద్దుకోవడం చేతగాక టీమిండియాను అంటే ఇప్పుడు ఎలా చెప్పండి? ఇక అఖ్తర్ అన్నటువంటి మరో మాట ఏంటంటే క్రికెట్ మంచి కోసం న్యూజిలాండ్ గెలవాలి అంటే టీమిండియా గెలిస్తే క్రికెట్కి చెడు జరిగినట్లా? 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పుడు ఈ లాజిక్ ఏమైంది మరి? అప్పుడు క్రికెట్కి మంచి జరిగిందా? 2024 ఆ తర్వాత ఇప్పుడు 2026లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందంటే దానికి కారణం వాళ్ళు ఆధిపత్యం కాదు, వాళ్ళ నిలకడ, ఆట అద్భుతంగా కొనసాగుతున్నటువంటి ఫామ్. ఎన్నో ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని కష్టపడి ఆడి గెలిస్తే దాన్ని ఆధిపత్యం అని ఏడవడం మానేసి అసలు పాకిస్తాన్ టీం ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోయిందో, అసలు ఇండియా మీద ఎందుకు గెలవలేకపోతుందో పాకిస్తాన్, అది ఆలోచించాలి. ఎందుకు చెతకిల పడిందో ఆలోచించుకుంటే మంచిది. ఆ దేశానికి ఓ మాజీ ప్లేయర్గా మీ టీంను బిల్డ్ చేయండి ఫస్ట్. అప్పుడు మీరు కూడా రాబోయే రోజులలో విజయాలు సాధించవచ్చు. అంతేకాని గెలవలేక మంగళవారం అంటే కుదిరేటువంటి పరిస్థితి లేదు. అందుకని మొదటి నుంచి కూడా పాకిస్తాన్ క్రికెటర్లు ఎట్లా అంటే మీ ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇండియా గెలవద్దు, వీళ్ళ మనస్తత్వం అది. అంటే మనం కింద పడ్డా పర్వాలేదు కానీ మనకు ఎదురుగా ఉన్నటువంటి ఈ టీమిండియా మాత్రం ముందుకెళ్ళొద్దు. ఈ అక్కసు ఆ యొక్క గ్లజ్ అనేదే మీ దేశాన్ని ఇప్పటికి సర్వనాశనం చేస్తుంది. ఒక మంచి జరిగితే మంచి మాట్లాడాలి, చెడు జరిగితే చెడే మాట్లాడాలి. ఏదో పర్సనల్ కారణాల చేత, రాజకీయ కారణాల చేత, సొంత ఇంటెన్షన్ ఎజెండాలతోటి క్రికెట్ కూడా మీ సొంత రాజకీయాలు అంటగడుతున్నారంటే అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రీడాకారులు కానీ, మాజీ క్రీడాకారులు కానీ, ఎవరైనా కానీ అంటే వీళ్ళ బుద్ధి ఇంతే, ఇంకా వీళ్ళు మారరు అనే దానికి నిదర్శనంగా రోజు ఎవరో ఒకరు, షాహిద్ అఫ్రీద్ కానీ, మొహమ్మద్ అమీర్ కానీ, ఈయన కానీ, ఇంకెవరైనా కానీ, ఎవరైనా సరే, ఎందుకంటే ఇలా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొంత సాటిస్ఫై చేయొచ్చు. ఇండియన్ తిడితే లేకుంటే టీమిండియన్ తిడితే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ని కొంత సాటిస్ఫై చేయొచ్చు, వాళ్ళ స్వలబ్ధి కోసం అంతే. ఆ కారణాల చేత ఆయన ఒక మాజీ ఇంటర్నేషనల్ క్రికెటర్, అద్భుతమైన బౌలర్ షోయబ్ అఖ్తర్. అలాంటి వ్యక్తి కూడా క్రికెట్ గురించి ఇంత దారుణంగా మాట్లాడడం అనేది ఆయన విఘ్నతకే వదిలిపెట్టాలనేటువంటి విషయం ఇప్పుడు చర్చకు వస్తుంది. ఏదేమైనా షోయబ్ అఖ్తర్ మాట్లాడినటువంటి ఈ విషయం అయితే వైరల్ అవుతున్నాయి. అసలు షోయబ్ అఖ్తర్ లాంటి క్రీడాకారుడు కూడా ఇలా పడి ఏడవడం ఇండియా మీద అనేది క్రీడా అభిమానులకు ముఖ్యంగా జీర్ణించుకోలేనటువంటి విషయంగా మారింది.